You know, God gives us many things. దేవుడు మనకు అనేకమైన వాటిని ఇస్తుంటాడు. But the difference between an unbeliever and a believer is this. అవిశ్వాసికి విశ్వాసికి ఉన్న భేదం ఏమిటంటే, see, if this is a gift God has given me, ఒకవేళ దేవుడు నాకు ఈ బహుమానం, ఈ వరం ఇచ్చాడు అనుకో, supposing this is something very expensive, ఇది చాలా ఖరీదైంది, unbeliever will hold it like this. అవిశ్వాసి ఏం చేస్తాడంటే దీన్ని గట్టిగా పట్టేసుకుంటాడు, ఎవరు తీసుకోకుండా. Nobody can take it out of my hand. ఎవరు కూడా దీన్ని లాక్కోవడానికి వీల్లేదు. A believer, విశ్వాసి ఏం చేస్తాడు, will hold it like this. ఇలా పట్టుకుంటాడు. It is still there, అక్కడే ఉంది, it's mine. అదే. But if God wants to take something from here, ఒకవేళ దేవుడు దీనిలోంచి ఒకటి ఏదైనా తీసేసుకోవాలనుకుంటే, give it to somebody, ఎవరికైనా ఇవ్వాలా, take it. తీసుకోండి. When somebody else comes, ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు, okay, one more here, మళ్ళీ ఇంకోటి, సరే తీసుకోండి కావాలంటే, take. తీసుకో. That is how a believer, a true child of God will be. ఒక విశ్వాసి, నిజమైనటువంటి దేవుని బిడ్డ ఇట్లాంటి మనసు కలిగి ఉంటాడు. Unbeliever, అవిశ్వాసి పట్టేసుకున్నాడు గట్టిగా. how do you hold all the things God has given you? అయితే దేవుడు ఇచ్చిన వాటన్నిటిని మీరు ఎట్లా పట్టుకుంటున్నారు? Like this. ఇలా పట్టుకుంటారా గట్టిగా బిగించుకునే? You know, that is how man is from childhood. ఆ రీతిగా మానవుడు చిన్నప్పటి నుంచి ఎట్లాంటి స్వభావమే, ఎట్లాంటి అలవాటే. You see that in little babies. చిన్న పిల్లలను చూడండి, if you put your finger into their hand, they hold it. చిన్న పిల్లలను కూడా మీ వేలిలా పెట్టగానే గట్టిగా పట్టేసుకుంటున్నాడు. Only 3 months old, 3 నెలల పిల్లాడు who already knows how to hold it tight. ఎట్లా గట్టిగా పట్టుకోవాలో తెలిసిపోతుంది అప్పుడే. And it grows up with both hands, it will hold everything tight. ఇంకా పెద్దోడు ఎదిగినప్పుడు 2 చేతులు గట్టిగా పట్టేసుకుంటాడు. When Jesus comes into our heart, యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలోకి వచ్చినప్పుడు, he teaches us to open our palm. మన యొక్క చేతులన్నిటిని ఇలా తెరిచి ఉంచడం నేర్పిస్తున్నాడు. Say, Lord, everything I have is what you gave me. ప్రభువా, నేను కలిగి ఉన్నదంతా నువ్వు నాకు ఏమి ఇచ్చావో అదే ఇది. You can take it. నువ్వు తీసేసుకోవచ్చు కావాలి. If you want me to give somebody who's in need, I'll give it. ఒకవేళ ఎవరైనా అవసరతలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది ఇచ్చేయచ్చు. See, the hands of men are always tightly clenched. మనుషుల చేతులు ఎప్పుడు కూడా గట్టిగా పట్టుకుని బిగిసిపోయి ఉంటున్నాయి. Always holding on tight to what God ఎప్పుడు కూడా గట్టిగా బిగించుకుని నాకే కావాలన్నట్టు పట్టుకుంటారు. Or they're always pointing finger at others. That is how their fingers are. లేకుంటే his fault, her fault. లేకుంటే ఎప్పుడు వేరే వాళ్ళ చేతులు వేలు పెట్టి చూపిస్తారు, ఎందుకు వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేశారు. See how Jesus was when he died on the cross. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించినప్పుడు ఏం చేశాడు? Did he die like this? చేతుల్లో ముడుచుకుని గట్టిగా పట్టుకుని మరణించారా? I can imagine how all the other thieves were. మరి అసలు ఆ దొంగలు ఎలా ఉన్నారో నేను ఊహించగలను. When the Roman soldiers said, I want to put the nail through your hand, రోమా సైనికులు చేతుల్లోంచి మేకులు కొట్టాలనుకున్నప్పుడు the thief said, no. ఈ దొంగలు అంటారు, లేదు చేతులు కొట్టడానికి వీల్లేదు, బిగించేశారు, తెరవట్లేదు. So many soldiers have to come and open their hand and then only drive the nail. చాలా మంది రోమా సైనికులు వచ్చి వేళ్ళన్ని గట్టిగా బలవంతాన్ని తీసి అప్పుడు మేకు కొట్టవలసి వస్తుంది. 4 or 5 soldiers to open one hand. 4-5 సైనికులు ఒక చేతిని పట్టుకుని. All the thieves were when they were crucified. మరి దొంగలందరూ సిలువ వేసినప్పుడు ఇట్లానే ప్రవర్తిస్తుంటారు. And they come to Jesus. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు he opens the palm. Put the nail there. సరే, మీరు మేకులు కొట్టండి నా చేతులని, చేతులు తెరిచి. And he puts one leg on top of the other. Put the nail. అక్కడే ఒక కాలు మీద ఇంకో కాలు పెట్టి మేకు కొట్టని అనుమతిస్తున్నారు. How different he was. చూడాలి ఎంత వ్యత్యాసంగా ఉన్నాడు. And when the Roman centurion saw this, రోమా శతాధిపతి ఈ సంగతి చూసినప్పుడు he said, I've crucified 100 people, I've never seen one like this. ఆయన అన్నాడు, నేను వందలాది ప్రజలను నేను సిలువ వేస్తున్నాను కానీ ఇట్లాంటి వ్యక్తిని ఎక్కడ చూడలేదు. He said, truly this is the Son of God. ఆయన అన్నాడు, నిజముగా ఈయన దేవుని కుమారుడే అని శతాధిపతి చెప్పాడు. And people will say that about you also. నీ సంగతి కూడా ప్రజలు అలా చెప్తారు. When they see that you're not the fighting type, నువ్వు కొట్లాడే వ్యక్తి కాదని చూసినప్పుడు, and not the pointing finger type at other people, లేకపోతే ఎప్పుడు ఇతరులను వేలు పెట్టి చూపించేవాడు కాదని చూసినప్పుడు, like Jesus you open your palm. యేసుక్రీస్తు ప్రభువారి మాదిరిగా నీ చేతులు తెరిచి ఉంచుతున్నా. So in the new covenant, దాని నూతన నిబంధనలో everything we must do cleanse ourselves from wrong motives. ప్రతిదీ కూడా దురుద్దేశముల నుండి మనల్ని మనం శుద్ధీకరించుకోవడానికి మనం చేయాలి. If I don't do something cheerfully, నేను ఏది కూడా ఉత్సాహంతో సంతోషంతో చేయకపోతుంటే, says don't do it. దేవుడు అంటాడు అది చేయదును. Let me show you an Old Testament verse. పాత నిబంధనలో ఒక వచనం చూపిస్తాను మీకు. Isaiah యెషయా గ్రంథం and chapter 64. 64. I don't know whether you have seen this verse. ఇది మీరు ఇంతకుముందు చూసారో మొదటిసారి చూస్తున్నారో తెలియదు. Many of us know Isaiah 64 and verse 6. మనలో అనేక మంది తెలుసున్న యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం.
Everybody knows that. All our righteousness is like filthy rags. అందరికీ తెలుసు మా నీతి క్రియలు మురికి గుడ్డల వలె అయినవని. We have all heard that verse. మనందరం వచనం గురించి విన్నాం. How many of you have heard Isaiah 64 verse 5? ఎంతమంది యెషయా గ్రంథం 64వ అధ్యాయం 5వ వచనాన్ని గురించి విన్నారు? What does it say in Isaiah 64 verse 5? యెషయా గ్రంథం 64వ అధ్యాయం 5వ వచనం ఏం చెప్తుంది? Oh God, you meet those who rejoice in doing righteousness. ఓ దేవా, ఎవరైతే తమ నీతిని అనుసరించి నడుస్తున్నారో వారిని నువ్వు దర్శించు. Whom does God meet? ఎవరిని దేవుడు దర్శిస్తున్నాడు? Not those who do righteousness. నీతిని అనుసరించేటట్టు, నీతిని చేసేటటువంటి Those who rejoice in doing righteousness. నీతిని అనుసరించి సంతోషముగా నీతిని అనుసరించేవాడు. There is a lot of difference between doing righteousness and rejoicing in doing righteousness. నీతిని అనుసరించడం, సంతోషంగా నీతిని అనుసరించడం రెండింటికి భేదం. Now many of you are doing the right things. మీరు అనేక మంది సరైనవే చేస్తున్నారు, మంచివే చేస్తున్నారు. But do you rejoice in doing it? అది చేయడంలో సంతోషిస్తున్నారా? Then you are doing it in the proper way. అప్పుడు మీరు సరైన విధానంలో చేస్తున్నారు. Then God meets with you. You meet with those who rejoice in doing righteousness. సంతోషముగా నీతిని అనుసరించే వారిని నీవు దర్శించున్నావు. But if you do righteousness అయితే నువ్వు నీతిని చేస్తున్నావు and you don't rejoice in it, దాంట్లో నువ్వు సంతోషించకపోతుంటే it's a good work, అది మంచి క్రియ, but it's a dead work. కానీ అది నిర్జీవ క్రియ. You can't say that righteousness is an evil work. ఆ నీతి అనేటటువంటిది దుష్ట క్రియ అని నువ్వు చెప్పలేవు. But if you do it in the new covenant without joy, it becomes a dead work. నూతన బంధంలో సంతోషము లేకుండా నువ్వు నీతి క్రియ చేసినా కానీ అది నిర్జీవ క్రియ. It's very important for us to understand this. ఇది గ్రహించడం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సంగతి. Come back to the example of a husband and wife. చూడండి, భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఈ యొక్క ఉదాహరణ చూడండి. Do you think a husband is happy with a wife who is cooking in the kitchen and always grumbling, my husband is making me cook all these things? నీవు అనుకుంటున్నావా ఒక భర్త భార్య ఎంతసేపు వంటగదిలో ఉండి వంట చేసుకుంటూ సణుక్కుంటూ గొడుక్కుంటూ ఏంటి నా భర్త నన్ను ఎంత కష్టపెడుతున్నాడు, వంట చేయించు తింటున్నాడు కానీ అని ఏదో సణుక్కుంటూ చేసే వ్యక్తి గురించి భర్త సంతోషిస్తున్నాడు అనుకుంటావు నువ్వు? No. లేదు. A husband will be happy with a wife who does things happily. భార్య ఎప్పుడైతే సంతోషంగా చేస్తుందో అప్పుడే భర్త ఆ విషయంలో సంతోషిస్తాడు. Say, even if you do a little bit, do it happily. నువ్వు ఏ చిన్న పని చేసినా కానీ సంతోషంగా చేయాలి. God is like that. దేవుడు కూడా అంతే. God does not force us to do anything. మనం ఏదైనా చేయడానికి దేవుడు మనల్ని బలవంత పెట్టడు. Because when we force people, ఎందుకంటే ప్రజలను మనం బలవంతం పెట్టినప్పుడు, if a preacher forces people to do something, ఒకవేళ ఆ బోధకుడు ప్రజలు ఏదైనా చేయడానికి బలవంతం పెడతాడు అనుకోండి, it has no value before God. దేవుని ముందు దానికి ఏం విలువ ఉండదు. Even obedience, God loves a cheerful giver of obedience. విధేయత చూపించడంలో కూడా సంతోషంగా ఉత్సాహంగా విధేయత చూపించే వాళ్ళే దేవుడు ఇష్టపడతాడు. Not only money, డబ్బే కాదు, obedience or anything, విధేయత కానీ ఏదైనా God loves a cheerful giver. ఉత్సాహముగా ఇచ్చి వారిని దేవుడు ప్రేమించడం. Then if you're always cheerful in what you do, నీవేవైతే చేస్తున్నావో దాంట్లో ఎప్పుడు సంతోషంగా, then you will never do dead works. అప్పుడు మీరు నిర్జీవ క్రియలు ఎప్పుడు చేయనే చేయరు. Because you'll always be doing it cheerfully unto God. ఎప్పుడు కూడా దేవుడి కొరకు సంతోషంగా చేస్తున్నారు. And you say, Lord, I'm not doing this to please any man. ఓ దేవుడా, ఓ దేవా, నేను ఏ మనుషుల్ని సంతోషపెట్టడం చేయట్లేదు, I'm doing it cheerfully to please you. నేను నిన్ను సంతోష పెట్టడానికే సంతోషంగా చేస్తున్నాను. Whatever you do, నువ్వేం చేసినా కానీ, whether it is going to a meeting, ఏదైనా మీటింగ్ వెళ్ళినా కానీ, or reading the Bible, బైబిల్ చదివినా కానీ, or praying, ప్రార్థన చేసినా కానీ, helping somebody, ఎవరికైనా సహాయం చేసినా కానీ, anything, ఏం చేసినా or కానీ, preaching the gospel, సువార్త ప్రకటించడం కానీ, do it cheerfully. సంతోషంగా చేయాలి. That's why the Bible says, rejoice in the Lord always. అందుకొరకే బైబిల్ చెప్తుంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి.